దాదాపు 2 నెలల పాటు జరిగిన ఎన్నికల ప్రచారం నిన్న సాయంత్రం 6 గంటలకు ముగిసింది. వామపక్ష తీవ్రవాద సమస్య ఉన్న 13 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో సాయంత్రం 4 గంటలకే కంప్లీట్ అయింది. తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఒకే విడతలో రేపు పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రమంతటా 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. సైలెన్స్ పీరియడ్ కారణంగా స్థానికేతరులను ఆయా నియోజకవర్గాల నుంచి బయటకు పంపించే ప్రాసెస్ మొదలైంది. లోకల్ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. గెస్ట్ హౌస్లు, రిసార్ట్లు, కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాల్స్, హోటళ్లు, లాడ్జీలు తదితరాలన్నింటినీ తనిఖీలు ముమ్మరమయ్యాయి. పోలింగ్ శాతం గణనీయంగా తగ్గుతుండడాన్ని సీరియస్ గా తీసుకున్న ఎలక్షన్ కమిషన్ ఈసారి అన్ని ప్రైవేట్ కంపెనీలు, పరిశ్రమలకు రేపు విధిగా హాలిడే ప్రకటించాలంటూ కమిషన్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ కొన్ని సాఫ్ట్వేర్, బీపీఓ సంస్థలు సెలవు ప్రకటించలేదన్న విషయాన్ని సీఈఓ వికాస్ రాజ్ సీరియస్ గా తీసుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఉద్యోగులకు సెలవు ఇవ్వాలని స్పష్టం చేశారు. మరోవైపు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు రాష్ట్రం మొత్తం మీద దాదాపు 160 కంపెనీల పారామిలిటరీ బలగాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి 20 మంది పోలీసుల్ని రప్పిస్తున్నారు. దీనికి తోడు రాష్ట్రంలోని దాదాపు 65,000 మంది పోలీసులు కూడా ఎలక్షన్ భద్రతా విధుల్లో కంటిన్యూ అవుతున్నారు. రాష్ట్రం మొత్తం మీద 35,809 పోలింగ్ కేంద్రాలు నెలకొల్పడంతో జిల్లా కేంద్రాల నుంచి అక్కడికి ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, వీపీప్యాట్లను తరలించే వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ సౌకర్యంతో పాటు పోలీస్ కేంద్ర పారామిలిటరీ బలగాలతో కూడిన ఎస్కాట్ను కూడా ఎలక్షన్ కమిషన్ సమకూరుస్తున్నది. ర్యాండమైజేషన్ పద్ధతిలో ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలకు కేటాయించిన కమిషన్ పోలింగ్ విధుల్లో ప్రత్యక్షంగా పాల్గొంటున్న దాదాపు 1.90 లక్షల మందికి, పరోక్షంగా డ్యూటీ చేస్తున్న మరో 1,00,000 మందికి పైగా ఇప్పటికే శిక్షణను కూడా అందజేస్తుంది. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బందిలో ఇప్పటికే 1.88 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు దాదాపు 22,000 మంది హోమ్ ఓటింగ్ పద్ధతిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 17 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా అందులో SC3, SC2, SC2 జనరల్ 12 సెగ్మెంట్లు కూడా ఉన్నాయి. మొత్తం 17 పార్లమెంటు నియోజకవర్గాలకు 525 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అత్యధికంగా సికింద్రాబాద్ బరిలో 45 మంది పోటీ పడుతున్నారు. అతి తక్కువ మంది ఆదిలాబాద్ సెగ్మెంట్లో 12 మంది బరిలో నిలిచారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,32,32,318 ఓటర్లు ఉండగా అందులో మహిళలు 1,67,01,192 మంది, పురుషులు 1,65,28,366 మంది ఓటర్లు ఉన్నారు. ఫస్ట్ టైం ఓటు వేసేవారు 9,20,313 ఉండగా దివ్యాంగ ఓటర్లు 5,27,486 మంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాలు 35,809 ఉండగా మల్కాజ్గిరిలో 3,226 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రాలుగా 9,900 ఉన్నట్లు గుర్తించారు. ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ 453 కాగా అవసరమైన బ్యాలెట్ యూనిట్లు 1,09,941 ఉన్నాయి. కంట్రోల్ యూనిట్లు 44,906 ఉండగా వీవీ ప్యాట్లు 50,135 వినియోగిస్తున్నారు. ఇక ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా స్వాధీనమైన నగదు, లిక్కర్ విలువ 320 కోట్లు ఉందని అధికారులు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదవుతున్న అంశాన్ని పరిగణలోకి తీసుకున్న ఎలక్షన్ కమిషన్ ఈసారి గేటెడ్ కమ్యూనిటీ కాలనీలతో పాటు ఎక్కువ ఓటర్లు ఉండే బహుళ అంతస్తుల అపార్ట్మెంట్ల ఏరియాల్లో దాదాపు 450కి పైగా ఆక్సిలరీ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆ ఓటర్లను పోలింగ్ ప్రక్రియలో పాలు పంచుకునేలా పోలింగ్ శాతాన్ని పెంచేలా చొరవ తీసుకున్నది. దాదాపు 3.35 కోట్ల ఓటర్లలో ఇప్పటికే 3.20 కోట్ల మంది ఇండ్లకు ఓటర్ స్లిప్పులు పంపిణీ చేసి పూర్తి చేసింది. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలు ఈసారి 8,600కు పైగా ఎఫ్ఐఆర్లు నమోదు కావడంతో సైలెన్స్ పీరియడ్లో రాజకీయ పార్టీల కార్యకలాపాలపై నిఘాను ముమ్మరం చేసింది. పోలింగ్ ప్రక్రియలో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుండా ఉండేందుకు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల దగ్గర ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నది. ప్రతి పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్ ను తప్పనిసరి చేసింది. వామపక్ష తీవ్రవాద సమస్య ఉన్న ప్రాంతాల్లో 328 పోలింగ్ కేంద్రాలు ఉన్నందున భద్రతా ఏర్పాట్లను కూడా పటిష్టం చేసింది. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఏవైనా చోటు చేసుకున్నట్లయితే ఫిర్యాదు చేయడానికి టోల్ ఫ్రీ నెంబర్ 100 నిమిషాల వ్యవధిలోనే పరిష్కరించే మెకానిజాన్ని రూపొందించింది. నగదు, మద్యం, బంగారం తదితరాలను నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తుండటంతో 2 నెలల వ్యవధిలో దాదాపు 320 కోట్ల రూపాయల విలువైనది పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక
ఈవీఎంలు మొరాయిస్తే వెంటనే టెక్నికల్ పరిష్కారం కోసం వాటిని తయారు చేసిన ఈసీఐఎల్ నిపుణులను సిద్ధంగా ఉంచుకున్నది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. మహేందర్, నిన్న మొన్నటి వరకు ప్రచారంలో ఉన్నటువంటి ఎన్నికల ప్రచారం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి నిన్నటితో తెరపడింది. ఈ రోజు పూర్తిగా విరామం. రేపు ఉదయాన్నే పోలింగ్ మొదలవుతుంది. ఇక మైకులు మూగబోగా ఈ రోజు నుంచి నోట్ల కట్టలకు పనిపడిందని, ప్రలోభాల పర్వం కూడా నేటి పూర్తయ్యే అవకాశం ఉంది. ఇక ప్రతిసారి ఎన్నికలు గతం కంటే కాస్ట్ మారుతున్నాయి. ఇటు ప్రచారం ఖర్చు కూడా పెరిగింది, ఇటు ప్రలోభాలకు కూడా కేటాయించినట్ట ఖర్చు కూడా పెరిగినట్టు చెప్పుకోవచ్చు. అలాగే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఈసీ గడ్డిపై మొత్తం ఈసీ అయితే గట్టి నిఘా పెట్టడంతో నేరుగా చేతిలో వచ్చి డబ్బులు పెట్టి తమ పార్టీకి ఓటేయాలని ఓటు పెట్టించుకున్నారు కార్యకర్తలు. ఇక గతంలో ఒకసారి పార్టీ తీసుకున్నారని తెలిస్తే ఇంకో పార్టీ వారు జోలికి వచ్చేవారు కాదు. కానీ రాను అందరూ డబ్బులు తీసుకోవడం, అందుబాటులో వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వడం అనేది ఒక రుజువుగా మారినట్టు చెప్పొచ్చు. ఇక విజయ ఓటర్లు కూడా డబ్బులు డిమాండ్ చేసిన పరిస్థితి కొడుకుంది. ఇక మొత్తంగా రేపు పోలింగ్ తెలంగాణలో మాట్లాడుతున్నట్టు లోక్సభ ఎన్నికల పోలింగ్ తెలంగాణ వ్యాప్తంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అయితే అమల్లో ఉంది. మొత్తం ఎంపీ 17 స్థానాలకు అయితే ఎన్నికలు. దీంట్లో ఈ 17 స్థానాలకు గాను ఎస్సీ 3, ఎస్టీ 2, జనరల్ 12 సెగ్మెంట్లకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. పోటీలో ఉన్న 525 మంది అభ్యర్థులు అత్యధికంగా బరిలో ఉన్న సెగ్మెంట్ సికింద్రాబాద్ అని చెప్పొచ్చు. ఇక సికింద్రాబాద్ సెగ్మెంట్ పోటీ పడుతున్న 45 మంది అభ్యర్థులు అయితే ఉన్నారు. అతి తక్కువ మంది బరిలో ఉన్న సెగ్మెంట్ ఆదిలాబాద్ అని చెప్పుకోవచ్చు. ఆదిలాబాద్ సెగ్మెంట్ లో పోటీ పడుతున్న వారు కేవలం 12 మంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,32,32,318 మంది ఓటర్లు ఉన్నారు. దీంట్లో మహిళలు 1,60,60,190 పురుషులు ఉన్నారు. ఇక ఫస్ట్ టైం ఓటర్ల నుంచి పాటు 9,20,000 మంది ఉన్నారు. దీంట్లో దివ్యాంగులు దానిలో 5,27,000 మంది దాదాపు ఉన్నారు. సో మొత్తం పోలింగ్ కేంద్రాలు 35,809 ఉండగా మల్కాజ్గిరిలో ఎక్కువ పోలింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రాలుగా 9,900 పోలీసులు గుర్తించారు. ఇక ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్ 453 అన్నట్టుగా గుర్తించారు. ఇట్లా మొత్తంగా కూడా రెండు రాష్ట్రాల్లో పోలింగ్ డే పర్యవేక్షణ అంతా కూడా వెబ్ కాస్టింగ్ బాధ్యతలు ఆయా బృందాల నిబంధనతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్లు పూర్తిగా ఎన్నికల అధికారికి మాట్లాడుతున్నారు. మొత్తం స్థానిక కలెక్టరేట్ సమావేశాలు అన్ని కూడా వీటిపైన రివ్యూలు చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఎలక్షన్ ఇంకా కొన్ని గంటల్లోనే ఉన్న నేపథ్యంలో పూర్తిగా ఏసీ ఇప్పటికీ నోటిఫికేషన్ మొదలు ఇప్పటివరకు అయితే అన్ని పర్యవేక్షిస్తూనే ఉంది. దీనిపైన మధ్య ప్రవాహం కానీ డబ్బు ప్రవాహం కానీ ఎక్కడికక్కడ వాళ్ళు సీజ్ చేసుకోవడం జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ గత ఎన్నికల కన్నా ఈ ఎన్నికల కాస్ట్లీ అన్నట్టుగా కూడా చెప్తున్న పరిస్థితి కొనసాగుతుంది. ఇక మొత్తంగా ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు వాతావరణ శాఖ కూడా కీలక సూచన చేసి మన వరకు ఉన్నటువంటి ఎండలకు అయితే ఎలక్షన్స్ రాకుండా ఉంటారేమో అన్నట్టుగా భావించినప్పటికీ వారికి కూడా ప్రతి ఒక్కరు ఓటు వినియోగించుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి సమయంలో ఓటు వచ్చేలా అందరూ కూడా అందుబాటులో ఉండేటట్టుగా అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు అయితే పూర్తిగా ఏసీ అయితే చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇంకా కొన్ని గంటల్లో ఉన్నటువంటి పోలింగ్ కు పూర్తి ఏర్పాట్లు అయితే ఈసీ అనేది చేసిందని చెప్పొచ్చు. ఇక పోలింగ్ స్టేషన్ల వద్ద ఉన్నటువంటి ఏర్పాట్లు అలాగే జాగ్రత్తలు అన్ని కూడా తీసుకుంటూనే ఉన్నాయి. ఇక ఓటు గురించి ఓటు వేసే దాని గురించి కూడా చైతన్యం నింపేలా ఇప్పటికీ ఏసీ ఎన్నో సమీక్షలు అయితే చేసింది, ఎన్నో చైతన్య కార్యక్రమాలు కూడా చేపట్టినని చెప్పొచ్చు. సో ఇంకా కొన్ని గంటల్లో ఉన్నటువంటి ఈ పోలింగ్ కు అన్ని ఏర్పాట్లపై దృష్టి సారించింది ప్రభుత్వంతో పాటు ఎలక్షన్ కమిషన్ చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ మహేందర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.